హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా రోజుల నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ని పీకేస్తుందా? కమింగ్ ఫ్యూ ఇయర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెరిగిపోబోతుంది. అండ్ ఒకవేళ అది పెరిగిపోతే ఉన్న జాబ్స్ అన్నీ పోతాయా అనే క్వశ్చన్ అయితే చాలామందికి ఉంటుంది. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది విత్ ప్రాక్టికల్ అనాలిసిస్ అనేది మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఏఐ అనేది ఎటువంటి జాబ్స్ చేయగలదు అనేది మనం చూసుకుంటే రిపిటీటివ్ జాబ్స్. ఓకే, రిపిటీటివ్ జాబ్స్ అనేది దేన్ని అంటారంటే అంటే ఎప్పుడు ఒకటే పని, బయటికి వెళ్ళాలి, పాలు తీసుకురావాలి, మళ్ళీ ఇంటికి రావాలి. ఇది ఒక రిపిటీటివ్ టాస్క్. లేదు, మీకు ఈరోజు కొత్త టాస్క్ ఒకటి చెప్పారు, అంటే నువ్వు బయటికి వెళ్ళి పలానా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చేసిరా అన్నారనుకో, అది చేయలేదు. పాలు అనేది రోజు చేసేది, అంకుల్ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చేది అనేది రోజు చేయము. మనకి ఇన్స్టాంట్గా ఒక టాస్క్ అనేది ఇస్తారు, అంటే మన ఇంట్లో వాళ్ళు. సో అలాంటి టాస్క్ని మీరు ఆటోమేట్ చేయలేరు, కానీ పాలు రోజు తీసుకురావాలి అనే టాస్క్ని మీరు ఆటోమేట్ చేయగలరు. అంటే అక్కడ ఒక పనోడిని పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీరు ఒక పనోడిని పెట్టుకోవచ్చు. ఆ పనోడు ఏం చేస్తాడు? రోజు చేయాలి కాబట్టి ఎళ్తాడు, పాలు తీసుకొస్తాడు, మీకిస్తాడు. ఎళ్తాడు, పాలు తీసుకొస్తాడు, మీకిస్తాడు. సో దిస్ ఈస్ ఎ రిపిటీటివ్ టాస్క్. కానీ డబ్బులు మీరు ఎవరో ఒక అంకుల్‌కి ఇవ్వాలనుకోండి, మీరే వెళ్తారు. ఎప్పుడో ఓసారి ఇస్తారు. రోజు ఏమి అంకుల్‌కి డబ్బులు ఇవ్వరు కదా! సో దిస్ ఈస్ నాట్ ఎ రిపిటీటివ్ టాస్క్. సో ఇలాంటి రిపిటీటివ్ టాస్క్స్‌ని ఏఐ చెయ్యలేదు. ఓన్లీ రిపిటీటివ్ టాస్క్స్ మాత్రమే చేస్తుంది. సో మరి రిపిటీటివ్ టాస్క్స్ అంటే ఎలాంటి జాబ్స్ భయ్యా అంటే మెయిన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. దిస్ ఈజ్ ఎ రిపిటీటివ్ టాస్క్. కానీ ఇది 100% రిపిటీటివ్ కాదు. అంటే చాలామంది 100 కస్టమర్స్‌కి ఒకటే ఇష్యూ రావచ్చు. ఇప్పుడు ఫోన్‌పే ఉంది. ఫోన్‌పేలో బేసిక్‌గా ఏమి ఇష్యూస్ వస్తాయంటే, నా డబ్బులు కట్ అయినాయి, కానీ అవతలోడి బ్యాంక్ అకౌంట్‌కి రాలేదు. ఇది 100 మందికి డౌట్స్ ఉంటాయి. ఈ 100 మందికి ఇదే డౌట్ వస్తుంది కాబట్టి, మనం ఏఐని ఎలా ట్రైన్ చేస్తామంటే, ఇలాంటి డౌట్ వచ్చిన వాడికి ఈ ఆన్సర్ ఇవ్వు అన్న దాని దగ్గర ఒక స్క్రిప్ట్ అనేది ఇచ్చేస్తాం. సో ఈ 100 మందికి ఈ స్క్రిప్ట్ వస్తుంది. ఆ 101 వాడొచ్చేసి నాకిది కాదు డౌటు, వేరే డౌట్ ఉందని చెప్పాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వేరే ఏదో డౌటు. ఫోన్‌పేలో సమ్ ఫ్రాడ్ అనేది జరిగింది. లేపోతే పేటీఎంలో ఫ్రాడ్ అనేది జరిగింది. నా దగ్గర నుంచి నేనేం చేయకుండా డబ్బులు ఎళ్ళిపోయినాయనుకోండి. ఏఐ అక్కడ ఏమీ చేయలేదు. సో దిస్ విల్ నాట్ ఇంపాక్ట్ దట్ పర్టిక్యులర్ సిట్యుయేషన్. ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే ఒక మనిషి కావాల్సిందే. సో ఆ మనిషి లేకపోతే ఏఐ పని చేయదు. సో ఏఐకి ఇక్కడ ఫీడింగ్ ఏంటి అంటే, మీరు రిపిటిటివ్‌గా ఏదైనా టాస్క్ మీరు జరుగుతుంది, ఖచ్చితంగా రోజు అది చెయ్యాలి అని మీరిచ్చారనుకోండి, అది మాత్రమే ఏఐ చేస్తుంది. అది మాత్రమే చేయగలదు. రెస్ట్ ఆఫ్ ద టాస్క్ ఏవైతే రిపిటిటివ్‌గా చేయలేదో, దేనికైతే సోషల్ ఎంపథీ కావాలో, అంటే బాధ, కోపము ఇలాంటివేవైతే చూపిస్తామో, ఇలాంటివి మనం మళ్ళీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోలేదు. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేవు. బట్ మెషిన్ రోజు ఒకే పని చేస్తుందంటే దాన్ని ఏఐ అర్థం చేసుకుంటుంది. ఎలా అంటే మనం దానికి ఫీడింగ్ ఇస్తాం. మల్టిపుల్ ఫీడింగ్స్ ఇస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ షెడ్ ఉందనుకుందాం. సో, అక్కడ 100 కార్లు సర్వీసింగ్‌కొస్తాయి. అందరూ ఆయిల్ చేంజ్ చేయాలనుకుందాం. సో, ఈ ఆయిల్ చేంజ్ అనేది ఏఐ ఈజీగా చేయగలదు. ఎందుకంటే సమ్ మెషిన్స్ అమర్చేస్తారు. అమర్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఏఐకి చెప్తాం. సో, కారొచ్చి పర్టిక్యులర్ ప్లేస్‌లో నించుంటుంది. దాన్ని ఒక మెషిన్ పైకెత్తాలి. అక్కడ దాన్ని ఆయిల్ అంతా తీసేసి పాత ఆయిల్, కొత్త ఆయిల్ మీరు అమర్చాలి. సో, ఇది ఏఐ చేయగలదు. అదే ఇంకొకడొచ్చి బ్రేక్ ఫెయిల్ అయింది. లేపోతే నాకిప్పుడు ఈ బ్రేక్‌కి మీరు వేసిన ప్యాడ్స్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఏఐ ఏం చేయలేదు. ఎందుకంటే ఏఐ చేయాల్సిన పని కాదది. ఏఐతో ఒక మనిషి చేపిచ్చాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనిషే కావాలి. నాకు తెలిసినంత వరకు మీకు ఈ విషయం అయితే క్లారిటీ వచ్చుంటుంది. ఏంటి అంటే ఏఐ హ్యూమన్ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా అంటే రిపిటీటివ్ జాబ్స్‌ని 100% ఏఐ అనేది రీప్లేస్ చేసేస్తుంది. అండ్ అందులో ఎక్కువ శాతం ఏంటి అంటే మెకానికల్ రిలేటెడ్ జాబ్స్. అంటే ఏదైతే ఒక ఫ్యాక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా ఫ్యాక్టరీలో అక్కడి నుంచి కోక్ పడుతూ ఉంటుంది. ఆ బాటిల్స్‌లో నింపుకోవాలి, మూత పెట్టేయాలి. ఇదంతా మెషినే చేస్తుంది. సో, ఇది ఎలా అంటే సమ్ మెషినరీ ఇంపాక్ట్ అనేది జరుగుతుందక్కడ. సో, అలాంటివి ఈజీగా ఆటోమేట్ చేయగలం. అలాగే ఇప్పుడు చాట్ ప్రాసెస్ ఉంది. చాట్ ప్రాసెస్ మొత్తం ఏఐ. అంటే ఒక పర్సన్‌కి ఈ ఇష్యూ రావచ్చు. ఆ ఇష్యూ రావచ్చని ఏఐకి ఫీడింగ్ ఇచ్చామనుకో, దానికి రిజల్ట్ కూడా మనమే ఇస్తాం. ఒక హ్యూమనే ఇస్తాడు.
అప్పుడు ఆ మనిషికి ఆ ఇష్యూ రాంగానే ఏఐ ఇచ్చేస్తుంది. ఇంకో కొత్త ఇష్యూ వచ్చిందనుకో మళ్ళీ అక్కడ మనిషే అటెండ్ అవ్వాల్సొస్తుందనమాట. సో, ఇలాంటి చోట ఏఐ పనికిరాదు. సో, బేసిక్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగల రిపిటిటివ్ టాస్క్ మాత్రమే ఏఐ పనిచేస్తుంది. మరిప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మెయిన్‌గా మనం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, సో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒకవేళ ఎలాంటి జాబ్స్ తీసేయొచ్చు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమేం చేయగలుగుతుంది ఏఐ అంటే, ఫస్ట్ థింగ్ కోడ్ జనరేట్ చేయగలుగుతుంది ఏఐ. ఓకే. జనరేట్ చేయగలదు. సెకండొచ్చేసి కోడ్‌లో బగ్స్ వెతకగలుగుతుంది. ఆ బగ్స్‌ని రిజాల్వ్ చేయగలుగుతుంది. ఓకే. మరలాంటప్పుడు ఇంకెందుకు భయ్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అన్నీ ఏఐ చేసుకోవచ్చు కదా! అంటే లేదు. క్లయింట్ యొక్క ఏదైతే అవసరం ఉంటుందో అది రోజు రోజుకి మారుతూ ఉంటుంది. సో, ఏఐ వచ్చేసి కోడ్ జనరేట్ చెయ్యి పలానా కోడ్ అని చెప్పాం. రేపొద్దునొచ్చి క్లయింట్ యొక్క అవసరం మారిపోతుంది. మళ్ళీ అప్పుడు కోడొచ్చి మళ్ళీ ఏఐ జనరేట్ చేయడం ఇలాంటివన్నీ ఏంటి అంటే అంత ఈజీగా ఆటోమేట్ కావన్నమాట. అంత ఈజీగా ఆటోమేట్ కావు. అదే నువ్వొక చాట్‌బోట్ ఉంది. చాట్‌బోట్ అంటే మీకు తెలుసు కదా! ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎంలో మీకు హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హెల్ప్ అనే ఆప్షన్‌లో మీరేదో ఒక డౌట్ వచ్చిందనుకో వాడు ఆల్రెడీ అక్కడ మీకు ఇచ్చుంటాడు. ఏంటి మీకేదన్నా ట్రాన్సాక్షన్ ఇష్యూ ఫెయిల్ వచ్చిందా? పేటీఎంతో ఇష్యూ ఉందా? ఇలా ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అలాంటి చోట ఏఐ హెల్ప్ చేస్తుంది. బట్ ఎక్కడైతే ఇన్‌స్టాంట్‌గా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఉంటాయో అవన్నీ ఏఐ చేయలేదు. ఎందుకంటే మనము హ్యూమన్ ఫీడింగ్ అనేది బ్యాక్ నుంచి ఉండాలనమాట. బట్ స్టిల్ ఇవన్నీ కూడా ఏఐ అనేది చేయగలదు. ఇప్పుడే కాదు బట్ స్టిల్ దేర్ ఈస్ సమ్ టైమ్. ఆ టైం తీసుకొని ఏఐ అయితే చేయగలదు. బట్ హ్యూమన్ దాన్ని అంత దూరం వెళ్ళనిస్తారా? అంటే ఒకడి పని అది ఇంపాక్ట్ చేస్తుంది అంటే అయితే వాడు దీన్ని నేర్చుకోవాలనుకుంటాడు. లేదా దీన్ని డెస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందనమాట. ప్రెజెంట్ ఏంటి అంటే ఇంకా అంత దూరమైతే ఎళ్ళలేదు. బట్ రిపిటిటివ్ టాస్క్స్ అన్నీ కూడా మనకి ఏఐ కంప్లీట్‌గా వైప్ ఔట్ చేసేసే అవకాశం చాలా వరకుంది. అందులో మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అందులో ఫస్ట్‌దొచ్చేసి టెస్లా ఆటోమేటెడ్ కార్స్. ఎక్కడైతే ఆటోమేషన్ అంటే నువ్వు గూగుల్ మ్యాప్స్‌కి సమ్ మ్యాప్ అనేది సెట్ చేసేస్తే ఏఐ తీసుకెళ్ళిపోతుంది. బేస్డ్ ఆన్ ద సెన్సార్స్ మిగతావన్నీ యూజ్ చేసుకొని ఏఐ అదొక రిపిటిటివ్ టాస్క్. అంటే వీడు ఇక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్తాడు. ఆఫీస్‌కెళ్ళే దారిలో ఉన్న అడ్డంకులేంటి ఇవన్నీ ఏఐ తెలుసుకొని దాని పని అది చేసుకుంటుంది. సో, ఆటోమేషన్ కెన్ బి డన్ ఇన్ వేరియస్ థింగ్స్ అంటే ట్రక్ డ్రైవర్ అంటే ఒకవేళ ఈ టెస్లాని అనే కారే ఏఐ ద్వారా నడుస్తుంది అంటే రేపొద్దున ఇటువంటి డ్రైవింగ్ మోడ్స్‌లో ఉన్నది ఏదైనా కూడా ఏఐ చేయగలదు. సో, ట్రక్ డ్రైవర్స్ కావచ్చు ఇవన్నీ ఏఐ రీప్లేస్ చేయగలదు. బట్ ఇండియాలో చేయగలదా అంటే దట్ ఈస్ ఎ బిగ్ క్వెషన్ స్టిల్. ఇంకా అది పక్కన పెడితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌ని ఏఐ రీప్లేస్ చేయగలదు. బట్ అంత ఫాస్ట్‌గా అయితే రాదు. మెల్లిగా అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ డ్రాస్టిక్ చేంజ్ అయితే రాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది రిస్క్ దేంట్లో ఉంది అంటే చాట్ ప్రాసెస్‌లో వర్క్ చేసే కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్స్‌కి ఖచ్చితంగా రిస్క్ అనేది చాలా ఎక్కువుందనమాట. వాయిస్ ప్రాసెస్‌కి తక్కువుంటుంది. వాయిస్ ప్రాసెస్ తీసుకునే పద్ధతి దేనికి అంటే, మీరు కస్టమర్‌తో ఇంటరాక్షన్ చేసి, ఒక సేల్‌ని జనరేట్ చేయాలి. సో, కస్టమర్‌తో ఇంటరాక్ట్ చేస్తున్నాం అంటే, వాళ్ళ ఎమోషన్స్‌ని మీరు క్యాప్చర్ చేసుకుంటారు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఎమోషన్‌ని ఒక మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు. మెషిను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోలేవు. కాబట్టి ఏంటి అంటే సో, ఎవరైతే చాట్ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట. సో, మరి దీనికి ఏంటి భయ్యా మరి ఏంటి సొల్యూషన్ అంటే ఇది గూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది ఏంటి అంటే, మనకి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే, సో, వాళ్ళు చెప్పేదేంటంటే వితిన్ 5 ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా బూమ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. సో, దోస్ హూ ఆర్ ఇంటూ సమ్ ఐటీ టెక్నాలజీస్ అంటే నేనొక డెవలపర్‌ని, నేనొక టెస్టర్‌ని అనుకున్న వాళ్ళు యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ సో థట్ ఏఐ చేసేదానికంటే ఎక్కువ క్రియేటివిటీతో ఆలోచించాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏఐ రీప్లేస్ చేసే టాస్క్‌లు అన్నీ కూడా రిపిటిటివ్ టాస్క్‌లు. సో, రిపిటిటివ్ టాస్క్ ఏంటంటే రాట్ వర్క్ అనమాట. రాట్ వర్క్ అంటే రోజు ఒకటే పని చేయడం. సో, ఫ్యాక్టరీ వర్కర్స్ అన్‌స్కిల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్స్‌ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. కానీ ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళ జాబ్స్‌ని ఏఐ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే క్రియేటివిటీ, హ్యూమన్ ఎంపథీ ఈ 2 గుర్తుపెట్టుకోండి పదాలు. క్రియేటివిటీ అంటే ఏంటంటే కొత్త వాటిని నువ్వు జనాలకి అర్థమయ్యేలా చేయడం. లేకపోతే కొత్త వాటిని నువ్వు తయారు చేయడం. అది ఎప్పుడు కూడా రీప్లేస్ అవ్వదు. అలాగే జనాల యొక్క అవసరాన్ని నువ్వు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు ఒక పని మీరు చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ ఉన్నారు. సైకియాట్రిస్ట్ పని ఎవరు రీప్లేస్ చేయలేరు. సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే ఒక హ్యూమన్ మాట్లాడుతున్నప్పుడు అతని
అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని బాధ ఏంటి, అతని ఎమోషన్ ఏంటి అనేది అర్థం చేసుకొని మందులనేది రాస్తారు. అంతేగాని అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కనుక పెడితే వాడు ఎమోషన్‌ని అర్థం చేసుకోలేదు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎమోషన్‌ని అర్థం చేసుకోలేదు. కాబట్టి అదొక సొల్యూషన్ అనేది తీసుకురాలేదు. అదే ఒక కార్డియాలజీలో మీరు కార్డియాలజీ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఉంది. సో, అక్కడ మీకు హార్ట్ సర్జరీ చేయాలి. సో, హార్ట్ సర్జరీ చేయాలంటే ఎప్పుడు గూడా అంతే. సో, ఇక్కడ మనం కొయ్యాలి. కోసిన తర్వాత హార్ట్ బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఇష్యూ ఉందో డిటెక్ట్ చేయాలి. ఆ డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ కుట్లేసేయాలి. సో, దీన్ని అంటే ఇదొక మెకానికల్ ప్రాసెస్. ఈ మెకానికల్ ప్రాసెస్‌ని మళ్ళీ ఏఐ రీప్లేస్ చేయగలదు. సో, ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చినట్లయితే మీకు తెలిసిన రిపిటీటివ్ టాస్క్‌లేవైతే ఉన్నాయో, అవి ఏఐ రీప్లేస్ చేయగలదు అనుకుంటున్నారో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటువంటి రిపిటీటివ్ టాస్క్‌ని మీకు తెలిసిన వాటిలో రీప్లేస్ చేయగలదు అనుకుంటున్నారో, వాటిని కామెంట్ చేయండి. ఎటువంటివి రీప్లేస్ చెయ్యలేదు అనుకుంటున్నారో, దాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరికీ 100% తెలీదు. ఏఐ అనేది ఎమర్జింగ్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేనేదో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌ని అయితే కాదు. బట్ వాట్ ఐ అండర్‌స్టూడ్ అంటే గమనిస్తున్న దాన్ని బట్టి నాకేమనిపించిందో నేను అది షేర్ చేసుకున్నా. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది గాబట్టి, నేను షేర్ చేసుకున్నా. దానివల్ల నేనేదో మీకు ఎడ్యుకేట్ చేసినట్టు గాదు. మీ కామెంట్స్ వల్ల నేను గూడా చాలా విషయాలు నేర్చుకుంటాను. కాబట్టి ప్లీజ్ మీకు అర్థమైంది గూడా మీరు కింద కామెంట్స్ చేయండి. దానివల్ల నాకు కూడా చాలా నేర్చుకునే ఉద్దేశం ఉంది. నేర్చుకుంటాను కూడా. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.